హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలకొండ. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు నేనైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. నేను వెళ్ళేసరికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎవ్రీ ఇయర్ మస్ట్ అండ్ షుడ్గా అయితే టెంపుల్కి వెళ్తాము. వెనకాల మండపం కూడా కడుతున్నారు. సూర్యనారాయణ స్వామి జాతర వస్తుంది కదా నెక్స్ట్ మంత్. ఇంకా ఫైనల్లీ నేను వెళ్ళేసరికి కొంచెం మంది అయితే ఉన్నారు. సో వెంటనే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గర్భగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాను. అవును, మీరు ఎలా చేసుకున్నారు, ఏ టెంపుల్కి వెళ్ళారో కమెంట్ చేయండి. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ అసలు కుదరలేదు. అయినా సరే సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఏదో ఒక టెంపుల్ని విజిట్ చేయాలి కదా అని. అండ్ ఫైనల్లీ సూర్యనారాయణ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఇక్కడ శిల్పాలు చెక్కుతున్నారు. ఆంజనేయ స్వామి శిల్పం చెక్కుతున్నారు. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ కదండి వీళ్ళు. అలా కంటిన్యూస్గా చెక్కుతూనే ఉంటారంటే 24 అవర్స్ కూడా. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను. టెంపుల్స్ కట్టేటప్పుడు ఎప్పుడైతే నేను వెళ్ళలేదు. ఫైనల్లీ ప్రసాదం తీసుకుని అయితే బయటకు వచ్చేసాను. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.